Hello guys, welcome back to Middle Class College channel. అండ్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే మన బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వెరీ వెరీ యూస్ఫుల్ టాపిక్. ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అవబోతుంది ఇది. సో సో నేను ఫస్ట్ ఇయర్ అయిపోయి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన కాబట్టి ఐ హ్యావ్ ఎక్స్పీరియన్సింగ్ వెరీ డిఫికల్ట్ థింగ్స్. సో మీరు కంపల్సరీ ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేసుకుంటే ఇట్ వుడ్ బి మోర్ బెనిఫిట్ అని నేను 100% చెప్తా. అండ్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్లో చదువుతున్నా, లైక్ ఎన్ఐటి అయినా ఐఐటి అయినా, లైక్ ఇప్పుడు మనకి ఎంసెట్ కాలేజెస్కి వచ్చినాం అనుకోండి. ఎంసెట్ కాలేజెస్లో ఫస్ట్ మనకి సి లాంగ్వేజ్ నేర్పిస్తారు, రైట్? ఫస్ట్ సెమ్లో సి లాంగ్వేజ్, సెకండ్ సెమ్లో పైథాన్ లాంగ్వేజ్ విత్ అండ్ డిఎస్ఏ అనేది ఒక నేర్పిస్తారు. నార్మల్ అన్ని కాలేజ్లో నేర్పిస్తారు. సో మీరు ఏం చేయాలంటే మీరు రెగ్యులర్గా డిఎస్ఏ అనేది ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయండి. ఇట్స్ గోన్ బి బెటర్. అంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇట్ కెన్ బి పైథాన్, C++, జావా, అది మీ ఇష్టం, మీ చాయిస్కే వదిలేస్తున్నా. సో మీరు ఏదైనా తీసుకోండి. ఒకవేళ నన్ను రికమెండేషన్ అడిగితే, లైక్ నువ్వు ఏదైనా నువ్వు ఒక సబ్జెక్ట్ చెప్పు అంటే ఐ విల్ బీ ప్రిఫరింగ్ C++ లేదా జావా. సో రెండిట్లో ఏదన్నా బెటర్ ఉంటుంది. అండ్ పైథాన్ నేర్చుకోవాలి. పైథాన్ కంపల్సరీ ఎందుకు నేర్చుకోవాలి? లైక్ ఇప్పుడు ట్రెండింగ్ ఏంది? మనకి ట్రెండింగ్ కోర్స్ వచ్చేసి ఏఐ అండ్ ఎంఎల్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనే ఫీల్డ్లోకి మనం వెళ్ళాలంటే కంపల్సరీ యూ షుడ్ గెట్ పైథాన్, బికాస్ పైథాన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్లీ యూజ్డ్ లాంగ్వేజ్ ఇన్ దట్ ఫీల్డ్, పర్టికులర్ ఫీల్డ్. సో ఏఎంఎల్లో పైథాన్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ నేర్చుకోండి. అండ్ ఇది చాలా మంది చెప్పారు. అందరు ఏమంటారంటే జస్ట్ సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి, సి లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలి, అది బేసిక్ అన్నీ చెప్తారు. కానీ నేను మీకు బెస్ట్ అడ్వైస్ ఇస్తున్నా ఏంటంటే స్టార్ట్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బహుశా మీకు ఎవరు చెప్పుండరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేశారనుకోండి, ఇట్ విల్ బీ అంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పోలిస్తే కొంచెం ఈజీ ఉంటుంది. సో దాంతో మీరు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లైక్ ఈ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయగలుగుతున్నా, ఈ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలుగుతాను, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీకు కోడింగ్ అంటే ఏందో యాక్చువల్గా అప్పుడు అర్థమవుతుంది. అండ్ మీ టాస్క్ ఏంటంటే ఫస్ట్ 1 మంత్ అంటే అడ్జస్ట్ చేయడానికి అఫ్ కోర్స్ టైం పడుతుంది. ఫస్ట్ 1 మంత్ లేదా 1.5 మంత్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్గా నేర్చుకోండి, పైథాన్. సో మీరు రికమెండేషన్ అంటే మీకు వీడియో రికమెండేషన్ కావాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. అంటే ఏ కోర్సెస్కి అంటే లైక్ ఏ ట్యూటోరియల్, లైక్ పైథాన్కి మనకి ఏ ఛానల్ వినాలి, ఏ ఛానల్లో బాగుంటాయి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం మనం ఒక వీడియోలో. అండ్ ఇప్పుడు మనం పైథాన్ నేర్చుకున్నాం. పైథాన్ నేర్చుకున్న తర్వాత పిక్ వన్ ప్రోగ్రామింగ్, అంటే మీరు డిఎస్ఏ అనేది చేయాలి కాబట్టి మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు పైథాన్ నేర్చుకున్నారు, పైథాన్తో డిఎస్ఏ చేయరా అంటే చేయొచ్చు, అబ్సల్యూట్లీ ఫైన్. మీరు పైథాన్తో డిఎస్ఏ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ నేను C++తో జావాతో ఎందుకన్నా అంటే కొన్ని కంపెనీస్, లైక్ ఫ్యూ కంపెనీస్, బిగ్ కంపెనీస్, బిగ్ నేమ్స్, వాళ్ళు రిటర్న్ టెస్ట్లో C++ అడుగుతారు, C++ ఆర్ జావా అడుగుతారు. కాబట్టి మీకు నేను C++ జావాలో చేయమంటున్నా. దీని అర్థం ఏంటంటే పైథాన్తో చేస్తే మనకి యూజ్ ఉన్నట్టు కాదు. పైథాన్తో చేశాను అనుకోండి ఇంకా యూజ్ఫుల్ ఉంటుంది, బట్ రిటర్న్ టెస్ట్కి వచ్చేసరికి మీరు ఇబ్బంది పడతారు. అందుకని నేను C++ లేదా జావాతో నేర్చుకోమని చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మనకు ఒక పార్ట్ ఏంది? ఈ పైథాన్, డిఎస్ఏ, C++, జావా, ఇదంతా ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఇది క్వశ్చన్ మీరు డైలీ ఒక 1 అవర్ 1.5 అవర్ రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి. బ్రేక్ ఉండొద్దు. లైక్ ఒక వీక్లో సపోజ్ వీక్కి 7 days కాబట్టి 6 days, సండే రోజు చిల్. సో అట్లా మీరు ఒక 6 days కంటిన్యూ చేయాలి. 1 అవర్ రోజు 1 అవర్ చేస్తూనే ఉండాలి. క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, చేస్తూనే ఉండాలి కంటిన్యూగా. అండ్ మనకి 1 అవర్ చేస్తారు కదా, సో ఇంకో 1 అవర్ ఏం చేయాలంటే వెబ్ డెవలప్మెంట్. సో మీకు ఫోర్త్ ఇయర్కి వెళ్ళినాక నేర్చుకుంటాం, థర్డ్ ఇయర్కి వెళ్ళినాక నేర్చుకుంటాం అని చాలామంది సీనియర్స్ చెప్పుకుంటారు వెబ్ డెవలప్మెంట్ ఈజీ ఉంటుంది అని. బట్ వెబ్ డెవలప్మెంట్ మీరు ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకోవాలి. ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్ అనేది బేసిక్. మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేయగలగాలి, దేనికైనా అది ఇంపార్టెంటే. ఫస్ట్ మీరు ఒక వెబ్ డెవలపర్ అనే రోల్ని బ్యాకప్ కింద పెట్టుకోవాలి. ఇప్పుడు వెబ్ డెవలపర్ రోల్స్ లేవు, అఫ్ కోర్స్ లేవు వెబ్ డెవలపర్ రోల్స్. కానీ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒక బ్యాకప్ కింద నేర్చుకొని పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ ఇయర్లోనే నా బెస్ట్ టు బెస్ట్ ట్రై చేయండి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కంప్లీట్గా నేర్చుకుని ట్రై చేయండి.
ఏమని చెప్తున్నా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కంప్లీట్గా ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని ట్రై చేయండి. 1 అవర్ వెబ్ డెవలప్మెంట్ అండ్ 1 అవర్ డిఎస్ఏ పైథాన్ వీటి మీద ఫోకస్ చేయండి. అండ్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఇట్లా 1 or 2 అవర్స్ డైలీ మీరు ఫోకస్ చేశారనుకోండి, కంపల్సరీ చెప్తున్నా సెకండ్ ఇయర్లో మీరు వెరీ వెరీ అంటే ఒక రేంజ్కి వెళ్ళిపోతారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మీరు సెకండ్ ఇయర్కి వచ్చాక మీరు ఏఐఎంఎల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే వేరే కాలేజ్లో స్టార్ట్ చేసారో లేదా మీకు సంబంధం లేదు. మీరు ఫాస్ట్ ఉండాలి. అన్ని కాలేజెస్ కన్నా యూ హ్యావ్ టు బీ వెరీ ఫాస్ట్. అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఫాస్ట్ ఉండాలి. సెకండ్ ఇయర్లోకి వచ్చేసాక మీరు ఏఎంఎల్ స్టార్ట్ చేసేయాలి ఇమీడియట్గా. సో సెకండ్ ఇయర్కి వచ్చేసినాక ఏఎంఎల్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ బేస్ అంతా సెట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్లో మీరు డిఎస్ఏతో పాటు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఒకటి నేర్చుకోవాలి. సో ఈ 2 స్కిల్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ ఇంకోటి, చాలామంది బిగినర్స్ ఏమనుకుంటారంటే, అన్న డిఎస్ఏ 1 ఇయర్లోనే అయిపోతా అంటే, అఫ్కోర్స్ మీరు 4 ఇయర్స్ చేసిన డిఎస్ఏ కాదు. మీరు 4 ఇయర్స్ కంటిన్యూ 2 అవర్స్ 1 అవర్ చేసిన డిఎస్ఏ కాదు. మీరు ఫస్ట్ ఇయర్లోనే డిఎస్ఏ ఎందుకు చేయమంటున్నా అంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీరు రోజు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు? బ్రష్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారా? అన్ని హాబీస్ కదా. సో మీ దాంట్లో ఒక హాబీ యాడ్ చేసుకోండి ఇప్పటి నుంచి. అది ఏంటంటే డిఎస్ఏ చేయడం. డిఎస్ఏ చేయడం కూడా వన్ ఆఫ్ ది రెగ్యులర్ యాక్టివిటీస్లో అయిపోవాలి మీకు. డిఎస్ఏ కూడా మీరు రోజు చేయాలి. ఇప్పుడు ఎట్లయితే బ్రష్ చేసుకుంటారో అట్లనే డిఎస్ఏ కూడా చేయాలి. సో 4 ఇయర్స్ మీరు కంపల్సరీ డిఎస్ఏ చేస్తూనే ఉండాలి. బికాస్ డిఎస్ఏలో కొత్త కొత్త టాపిక్స్ ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటాయి. మీరు మ్యాక్సిమం నేర్చుకుని ట్రై చేయండి. కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎందులో చేయాలంటే, మీరు ఫస్ట్ లీడ్ కోడ్ చేస్తాం, కోడ్ సేవ్ చేస్తామంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఆ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, అవి చేయండి. సో మీకు యూట్యూబ్ ఛానల్ కావాలంటే చెప్తా. ఇప్పుడు అప్నో కాలేజ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో మీకు డిఎస్ఏ బేసిక్ టు అడ్వాన్స్ ఉంది, వెబ్ డెవలప్మెంట్ కూడా ఉంది. సో మీకు కంపల్సరీ ఏది కావాలంటే, వెబ్ డెవలప్మెంట్కి అప్నో కాలేజ్ కన్నా కోడ్ విత్ హ్యారీ ఇస్ ద బెస్ట్ సోర్స్. కోడ్ విత్ హ్యారీది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ మొత్తం ఉంది. సో మీరు అవన్నీ, మీకు యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ మోడల్ కావాలంటే సబ్స్క్రిప్షన్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఇయర్లోనే మీరు నేర్చుకోవాల్సిన టాస్క్లు ఏంది? 2 టాస్క్లు ఉన్నాయి. ఒకటి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇంకోటి డిఎస్ఏ స్టార్ట్ చేయండి. నేర్చుకోమని చెప్తే కంప్లీట్గా నేర్చుకోండి కుదరది. డిఎస్ఏ అట్లీస్ట్ స్టార్ట్ చేశారనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఏఎంఎల్ స్టార్ట్ చేస్తారు. సో అది ఒక పెద్ద టాపిక్. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ రివైజ్ చేసుకుంటూ ఉండాలంటే కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ మనం ప్లేస్మెంట్ అప్పుడే రివైజ్ చేస్తాం కాబట్టి నేర్చుకునేది ఏదో పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్లో మీకు నేర్చుకోవాల్సిన 2 టాస్క్స్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, డిఎస్ఏ. ఓకేనా? ఈ 2 నేర్చుకోండి ఫస్ట్ ఇయర్లో చాలు. మీతంతా చిల్ చేసుకుని నేర్చుకోండి. మరీ ఇంటర్మీడియట్ లెక్క 12 అవర్స్ 10 అవర్స్ కూర్చోవడం కాదు. సో ఎంజాయ్ చేసుకొని నేర్చుకోండి. అండ్ ఇదే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.